హలో ఫ్రెండ్స్ అందరికీ మైటైర్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మాకు చాలా కన్ఫ్యూజన్గా ఉందని అయితే చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేను మళ్ళీ రెండోసారి అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈసారి చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి రెఫర్ కోడ్ని ఎంటర్ చేయండి. అప్పుడే మా నుంచి మీకు సపోర్ట్ అనేది ఉంటుంది. మీకు ఏ డౌట్స్ వచ్చినా మేము క్లియర్ చేస్తాము. కాబట్టి ఇదైతే గమనించండి. ఇంకా ఈ యొక్క మైటైర్కి సంబంధించి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా అయితే అదే మైనింగ్ చేసుకోవాలనేది చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇలాంటి జెన్యున్ కంటెంట్ని మిస్ అవ్వద్దు. కాబట్టి మన ఛానల్లో రెగ్యులర్గా క్రిప్టో రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తాయండి. ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్కి అయితే వెళ్ళిపోదాం. ఈ మైటైర్ అనేది ఖచ్చితంగా అయితే లిస్ట్ అవుతుంది. చాలా జెన్యున్గా అయితే ఉంది. మెయిన్గా చెప్పాలంటే ఏంటంటే బైనాన్స్తో కొలాబరేట్ అయితే ఉందన్నమాట. కాబట్టి మనం దీన్ని నమ్మొచ్చండి. ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు ఈ యొక్క అవకాశాన్ని. దీని మైనింగ్ కూడా మనం ఏంటంటే 12 గంటలకు ఒకసారి అయితే మనం క్లెయిమ్ అనేది 2 యాడ్స్ అయితే వస్తాయి. అదైతే చూసుకొని మైనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ రిఫర్స్ చేసినట్లయితే మీకు ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ క్లిక్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది సైన్ అప్ అని చెప్పేసి. ఇక్కడ మీ యొక్క నిక్ నేమ్ సెట్ చేసుకోమంటారు. నిక్ నేమ్ అంటే ఇక్కడ అన్నీ కూడా స్మాల్ లెటర్స్లోనే ఇవ్వాలి. నేను ఇక్కడ సింధు 777 అని అయితే ఇస్తున్నాను నా నిక్ నేమ్. అదే మీ రెఫర్ కోడ్ కూడా అవుతుంది అనమాట. ఇదైతే గమనించండి. స్మాల్ ఇవ్వండి. నేను స్మాల్ ఇచ్చి గ్యాప్ ఇవ్వకుండా నెంబర్స్ అయితే ఇస్తున్నాను. కాబట్టి ఈ విధంగానే ఇవ్వండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ నేము గ్యాప్ ఇవ్వకుండా ఏదో ఒక నెంబర్స్. నెక్స్ట్ పాస్వర్డ్ కొంచెం స్ట్రాంగ్గా ఉండే పాస్వర్డ్ అయితే ఇవ్వండి. పాస్వర్డ్లో @ కానీ స్పెషల్ క్యారెక్టర్ ఏదో ఒకటి ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఈమెయిల్ ఇవ్వండి. ఈమెయిల్ కూడా మీరు రన్నింగ్లో ఉండేటటువంటి ఈమెయిల్ అయితే ఇవ్వండి. ఎందుకంటే వెరిఫికేషన్ చేసుకోవాలి. కాబట్టి మీ దగ్గర ఉన్న ఈమెయిల్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోమంటారు. కంట్రీ ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను రెఫర్ కోడ్ ఆల్రెడీ ఇచ్చేసాను. మీరైతే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి రెఫర్ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ చూసుకోమంటారు. ఇక్కడ 18 ఆర్ ఓల్డర్ మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ ప్రైవసీ పాలసీ ఇవన్నీ కూడా అయితే మనం 2 టిక్స్ అయితే ఇచ్చేసేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోండి. మీరు అన్నీ క్లియర్గా ఇచ్చామా లేదా అనేది. తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేస్తే ఇలా 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయగానే ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోమని అయితే చూపిస్తారండి. నేను ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటుంది. లాగిన్, ఇక్కడ పాస్వర్డ్ అని, ఇక్కడ మీ యొక్క నిక్ నేమ్ ఇందాక నేను సింధు 777 అని స్మాల్ లెటర్స్లో ఇచ్చాను, స్పేస్ లేకుండా. అది ఇచ్చేసి పాస్వర్డ్ కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకున్నాను. అదైతే ఇచ్చానండి. ఆ తర్వాత అయితే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకోమని. ప్రజెంట్ అయితే దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి క్యాలెండర్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ అనేది చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి ఈ విధంగా మన ఇంటర్ఫేస్ అనేది ఉంటుందండి. కాబట్టి ఈ క్యాలెండర్ ఏంటంటే ప్రతిరోజు మనం మైనింగ్ చేస్తున్నామా అని లేదా అని చెప్పేసి మనకు ఒక రిపోర్ట్ లాగా. అది క్లిక్ చేసేసిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మన వ్యాలెట్, మన ఇన్ఫో ఇవన్నీ కూడా, హోమ్ ఇవన్నీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నేను వెరిఫై ఈమెయిల్ అయితే క్లిక్ చేస్తున్నానండి. వెరిఫై చేసుకుంటేనే మన మైనింగ్ అనేది క్యాల్కులేట్ అవుతుంది అనమాట, కన్సిడర్ అవుతుంది. ఇదైతే గమనించండి. ఇక్కడ మనకి ఎలా చూసుకోవాలి ఈ వెరిఫై ఈమెయిల్ అనే ఆప్షన్ ఎలా చూసుకోవాలని చూసుకున్నట్లయితే ఇక్కడ సైడ్ బార్స్లో అయితే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇదైతే గమనించండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఒకసారి యాప్ క్లోజ్ చేసేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి స్టార్టింగ్లోనే ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ ఓకే అని అయితే కనిపిస్తుంది. ఈమెయిల్ వెరిఫికేషన్ మనం క్లిక్ చేస్తే ఓకే మీద మనకి మెయిల్కి అయితే ఓటీపీ అనేది సెండ్ అయిపోతుంది అనమాట. లేదా మీరు ఇక్కడ ఎలాగా చూసుకోవాలి ఈమెయిల్ వెరిఫికేషన్ మేము పంపించాలి అని అనుకున్న వాళ్ళు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఈమెయిల్ వెరిఫికేషన్ అని ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఈమెయిల్ వెరిఫికేషన్ మీద ఓకే మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఏ ఈమెయిల్ అయితే ఇచ్చామో ఆ ఈమెయిల్లో మనకు ఓటీపీ వచ్చిందా లేదా అనేది ఈ విధంగా అయితే చూసుకోవాలి. ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ అని ఉంటుంది గ్రీన్ కలర్లో. గ్రీన్ కలర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వెరిఫైడ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ యాడ్స్ అయితే వస్తాయి, 1 లేదా 2. నాకైతే ఒక యాడ్ అయితే వచ్చింది. యాడ్ చూసేసిన తర్వాత అయితే ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మనం మన యాప్లోకి వచ్చినట్లయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇది ఈమెయిల్ అనేది వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత
ఇక్కడ మనకి స్టార్ట్ మైనింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ట్యాప్ టు బూస్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే 2 యాడ్స్ అయితే వస్తాయి. ఇదే మైనింగ్ అండి. మైనింగ్ అంటే ఇదే అనమాట. 12 గంటలకు ఒకసారి మనం ఈ విధంగా 2 యాడ్స్ అయితే చూడాలన్నమాట. ఈ యాడ్స్ని స్కిప్ చేయకూడదు, అలాగే ఉంచాలి. కాబట్టి ఒక యాడ్ తర్వాత ఇంకో యాడ్ అనేది ఆటోమేటిక్గా అయితే వస్తుంది ఇలాగా. కాబట్టి ఇదైతే గమనించండి. చాలా సింపులేనండి. ఈ మైనింగ్ అయితే మనకి లిస్టింగ్ కూడా అవుతుంది, బైనాన్స్తో కొలాబరేషన్ అవుతుంది. కాబట్టి ఇది జెన్యూనే, మనం దీన్ని ట్రస్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. మీరు ఎక్కువ రిఫర్స్ చేసుకున్నారనుకోండి, దీంట్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. దీనికి సంబంధించి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రతి ఒక్కరు కూడా చూసి ఫాలో అవ్వండి. డౌట్స్ ఉంటే అడగండి, ఖచ్చితంగా నేనైతే చెప్తాను. ఇది మైనింగ్ చేసుకునే టైం అనేది నేను మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో ఎప్పటికప్పుడు పోస్ట్ పెడతాను 12 గంటలకు ఒకసారి. మీరు మన ఛానల్ కూడా చూస్తూ ఉండండి. కమ్యూనిటీ పోస్ట్ అంటే తెలుసు కదా. కాబట్టి ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ప్రజెంట్ మనకి మైటైర్ అప్డేట్ అయితే వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేసుకోండి. దానివల్ల న్యూ ఫ్యూచర్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇంకా చాలా ఫ్యూచర్స్ అనేవి తీసుకురాబోతున్నారు వీళ్ళు. బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఇది కూడా మనం ట్రస్ట్ చేయొచ్చండి, నమ్మండి ఖచ్చితంగా. కాబట్టి ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా మైనింగ్ చేసుకోండి, రెఫర్స్ చేసుకోండి. ఇది కూడా రాబోయే రోజుల్లో చాలా మంచి క్రిప్టో అవుతుందన్నమాట. కాబట్టి మనం ఇది ఫ్రీగానే కాబట్టి చేసేది, మ్యాక్సిమం మీరైతే మిస్ అవ్వకుండా అయితే చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.